devotees to come to the dais and light the lamp to mark the occasion. Ram
कुबेर दिक्पाल जहाते, कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीव ही कीन्हा, राम मिलाय राजपद दीन्हा। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु, लील्यो ताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघि गए अचर जनाहि। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हरे तेते। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। आपन तेज समारो आपे, तीनों लोक हांकते कांपे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों युग प्रताप तुम्हारा है, प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हरे पासा, सदा रहो रघुपति के दासा। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम
बार पाठ कर कोई छूट ही बंद महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी सा। तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महाडेरा। कीजे नाथ हृदय महाडेरा। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। जय बोलो हनुमान की। जय बोलो हनुमान की। पवन तनय संकट हरन मंगल मूर्ति रूप। राम लखन सीता सहित हृदय बसहु सुरभूप। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। శ్లోకం చెప్తాను, అందరూ దయచేసి నాతో పాటు ఫాలో చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की। రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की। రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की। రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ की।
రామ నీవే గతి రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మృక్కితి రామ నీ చేజికితి రామ నీకు మృక్కితి రామ నీ చేజికితి రామ నీకెవరు జోడు రామ క్రీగంట జోడు రామ నీకెవరు జోడు రామ క్రీగంట జోడు నేను నీవాడు రామ నాతో మాట్లాడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ నేనెంతైనను రామ వేరించలేను రామ నేనెంతైనను రామ వేరించలేను రామ ఎన్నడైనాను రామ బాయగలేను రామ ఎన్నడైనాను రామ బాయగలేను రామ వీరజ రాజ రామ ముఖజిత రాజ రామ వీరజ రాజ రామ ముఖజిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ జై శ్రీరామ్ The program temporarily takes a pause now, so we all disperse now. Again at 1:15, Honorable Minister Sri Kishan Reddy Garu will be arriving. So all are requested to gather in open lawns at 1:15 p.m. Now we disperse. Thank you very much. Jai Shri Ram. వెనకాల వచ్చిందా జై శ్రీరామ్
అందరూ చెప్పండి, చిన్నగా చెప్పండి అందరూ. మీరు ప్లీజ్ ట్రై టు ఫాలో. శ్రీరామచంద్ర జయ రామచంద్ర రఘువీర రణధీర రవికుల శ్రీరామచంద్ర జయ రామచంద్ర శ్రీరామచంద్ర జయ రామచంద్ర. ఫాలో చేయండి ప్లీజ్. శ్రీరామచంద్ర. Reddy Garu is going to come shortly, so we are requesting all the people who are carrying diyas and flags. బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా. కరుణించి రోచితివని నరణం నీతి నీ తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా. రాతి నదిగా చేసి భూతాళమందు రాతి నదిగా చేసి భూతాళమందు ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా. ఎంత వేడినా నీకు సుంతైన దయరాదు ఎంత వేడిన నీకు సుంతైన దయరాదు. అంతము చేయని నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా. శరణాగత త్రాణ విరుదాకి తుడవుగావ శరణాగత త్రాణ బిరుదాంకి తుడవుగావ. కరుణించు భద్రాచల వరనామదాస పోష పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా. పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి. పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి. కలలోని నామస్మరణ మరవచకని తండ్రి పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామక భీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కౌసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సర్వరదమంగళం. కౌసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సర్వరమంగళం. చారుకుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటకశోభితాయ భూరి మంగళం. చారుకుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటకశోభితాయ భూరి మంగళం.
ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् देवकी पुत्राय देवदेवोत्तमाय चापजातगुरुवराय भव्यमङ्गलम् देवकी पुत्राय देवदेवोत्तमाय चापजातगुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय वेदान्तवेद्याय सुजनचित्तकामिताय शुभगमङ्गलम् विमलरूपाय वेदान्तवेद्याय सुजनचित्तकामिताय शुभगमङ्गलम् रामदासाय मृदुलहृदयतमरासाय स्वामिभद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजमनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् रामचन्द्राय जनकराजमनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् मङ्गलम् To please go to the memorial for the coverage. Jai
रामकृष्ण शर्महंबो अभिवादयेत्। राम श्रीराम बालराम कोदंड राम जानकी राम पट्टाभि राम साकेत राम अयोध्य राम सत्यम इदि निजम భారతీయుని గర్వించు భారతీయునిగా జీవించు మన ఆజానుబాహుడు మన రామచంద్రుడు ఆయన గొప్పతనాన్ని ఎందరో కొనియాడటం జరిగింది
రామ భక్తికి నిలువెత్తు రూపం మన హనుమంతుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, లక్ష్మణుడు, భరతుడు, విభీషణుడు, వాల్మీకి, కబీర్ దాస్, రామదాస్, మొల్లా, ఇలా ఎందరో ఎందరో ఆయనను ప్రత్యక్షంగా పూజించడం, సేవించడం జరిగింది. మరి జనవరి 22, 2024 సంవత్సరం సోమవారం రోజున, అంటే ఈ రోజు ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి మన కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. राम लक्ष्मण जानकी, बोलो राम लक्ष्मण जानकी, भारत माता की. ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక సుదినము, చరిత్రాత్మకమైనటువంటి సుదినం. ప్రపంచంలో ఉన్నటువంటి సుమారు 150 దేశాలలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు భారతదేశం గురించి చూస్తూ ఉన్నారు. భారతదేశంలో జరిగినటువంటి శ్రీరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్యలో రామ మందిరంలో అందరూ లైవ్లో చూస్తున్నటువంటి పరిస్థితి. అది అరబ్ కంట్రీస్ కావచ్చు, యూరోప్ కంట్రీస్ కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, అన్ని దేశాలలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. అంతేకాకుండా మన దేశంలో ఏ ఒక్క గ్రామం కూడా, గ్రామంలో ఉన్నటువంటి దేవాలయంలో పూజ జరగని గ్రామం లేదు. ఏ ఒక్క గ్రామం కూడా ఈ రోజు కోసం ఎదురు చూడనటువంటి పరిస్థితి లేదు. గత 20 రోజులుగా ఈ దేశంలో ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ విద్యా సంస్థకి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ ఫ్లైట్లో చూసినా, ఏ ట్రైన్లో చూసినా ఒకటే చర్చ, రాముడు. ఈరోజు అంతా రామమయం, జగమంతా రామమయం. ఆ రోజు కవి ఏ రకంగా రాసిండో కానీ ఆయన రాసినటువంటి కవిత్వము, ఆయన పెన్నులో నుంచి వచ్చినటువంటి, కలం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క జ్వాల ఈరోజు అంతా రామమే అని ఎప్పుడు రాశారో నాకైతే ఐడియా లేదు, కానీ అది నిజంగా ఈరోజు సాకారమైంది ఆయన రాసినటువంటి మాట. ఏదైతే ఆన్లైన్ టెక్నాలజీ వచ్చిందో, టీవీలలో కానీ ఆన్లైన్లో కానీ లైవ్ టెక్నాలజీ వచ్చిందో, వచ్చిన తర్వాత ప్రపంచంలో అత్యధికమైనటువంటి కోట్లాది మంది ఒక కార్యక్రమం ప్రత్యక్షంగా ఆన్లైన్లో చూశారో, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత దిస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్, బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. కోట్లాది మంది చూసినటువంటి ప్రోగ్రాము ఇది ఒకటే అని సందర్భంగా ఉండేది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటి కార్యక్రమము, అతిపెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం. మన దేశంలో మీకు అందరికీ తెలుసు, కులాలు, ప్రాంతాలు, భాష, వేషం, ఈ రకంగా అన్నీ విడిపోయినాం మనం. కానీ ఈరోజు వాటన్నిటిని కూడా అధిగమించి ప్రతి భారతీయుడు అందరూ కూడా ఏకమై పాల్గొన్నటువంటి కార్యక్రమము ఈరోజు. గ్రామాలలో
హై స్కూల్ ప్రైమరీ స్కూల్ చదివేటువంటి పిల్లలు కూడా తన ప్యాకెట్ మనీ సేవ్ చేసుకొని లేకపోతే బంధువుల దగ్గర కొద్ది గొప్ప నిధులు కలెక్ట్ చేసి చిన్న చిన్న పిల్లలు కూడా దేవాలయాలను శుభ్రం చేసి దేవాలయాల పైన కాషాయ జెండం కట్టి దేవాలయాల్లో చిన్నపిల్లలు ఒక జట్టుగా ఏర్పడి పూజలు చేస్తున్నటువంటి కార్యక్రమం అత్యంత అద్భుతంగా అబ్బురపరిచే విధంగా ఈరోజు గ్రామాలలో జరిగింది. అంతేకాకుండా ఈరోజు మరొక సంఘటన, అది ఆధ్యాత్మికమైనటువంటి సాధువులు కావచ్చు, సంతులు కావచ్చు, విద్యా సంస్థల అధినేతలు కావచ్చు, లేకపోతే ఐటీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేక సినిమా నటులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, సుమారు 8,000 మంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఒక దగ్గర చేరినటువంటి మహత్తరమైనటువంటి ఘట్టం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు అయోధ్యలో కనిపిస్తూ ఉంది. ఎవరు ఒక దగ్గరికి రారు. సినిమా వాళ్ళు వస్తే మిగతా వాళ్ళు రారు. కానీ ఈరోజు అన్ని వర్గాలు, అమితాబ్ బచ్చన్ నుంచి బెడలు పెడితే మన చిరంజీవి వరకు అన్ని భాషలకు సంబంధించినటువంటి నటులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ప్రముఖులందరూ కూడా ఒకే దగ్గరికి ఒక కార్యక్రమాన్ని వీక్షించడం కోసం వచ్చినటువంటి ఘట్టం ఈరోజు అయోధ్యలో చూస్తూ ఉన్నాం. ఇది మన భారతీయ జీవన విధానానికి, భారతీయ సంస్కృతికి, భారతీయ ఆధ్యాత్మికతకు ఈరోజు అద్దం పడతా ఉంది. ఈరోజు జరిగింది ఒక దేవాలయ నిర్మాణం కాదు, ఒక దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు, అది రాముడికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. భారతీయ జాతీయ ఆధ్యాత్మిక సంస్కృతి ప్రతిబింబంగా శ్రీరాముడు ఈరోజు అయోధ్యలో 5 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత, ఆ రోజు రామాయణంలో మనం చూసాం 14 సంవత్సరాల అజ్ఞాతవాసం చేశాడు. కానీ ఈరోజు 500 సంవత్సరాల పైగా అజ్ఞాతవాసం చేసిన తర్వాత మరొకసారి ఈరోజు అయోధ్యలో రామ మందిరంలో మరి ఈరోజు ప్రతిష్ఠింపబడ్డాడని చెప్పి మనం చేస్తున్నాం. ఇలాంటి సమయంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడము, ఎందుకంటే తరాలు గడిచిపోయాయి. ఆ రోజు మన దేశం మీద దాడి చేసినటువంటి మొఘల్ చక్రవర్తులు ఎవరైతే ఉండారో, అందులో బాబరు అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేయడానికి కూడా కారణం ఉంది. ఆ రోజు వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచమంతా కూడా ఇస్లాం చేయాలి, అందులో భారతదేశాన్ని కూడా ఇస్లాం చేయాలి అనేటువంటి ఆలోచనతో అనేక దేశాల మీద దాడులు చేస్తూ మొఘలు మన దేశం మీద కూడా దాడులు చేశారు. కానీ మన దేశంకి వచ్చిన తర్వాత సంవత్సరాలు గడిచినా ఇక్కడ వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించలేకపోయారు. ఆ రోజు అనుకున్నారు, దీనికి కారణం ఏంటని అడిగితే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జీవన విధానానికి ప్రతీకలుగా ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి, ఇక్కడ సంస్కృతి ఉంది, ఇక్కడ జీవన విధానం ఉంది. దీన్ని విధ్వంసం చేస్తే తప్ప ఈ యొక్క భారతదేశంలో ఇస్లామిజం సాధ్యం కాదని ఆ రోజు అందరు ఆలోచన చేసి ఈరోజు వాళ్ళు నిర్ణయం తీసుకొని ఎక్కడెక్కడెక్కడైతే దేవాలయాలు ఉన్నాయో, ఎక్కడైతే భారతదేశానికి సంబంధించినటువంటి అతి గొప్ప కట్టడాలు ఉన్నాయో వాటి మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు ఎంతమంది తిరిగారో తెలియదు, కానీ నేను ఈరోజు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి మినిస్ట్రీ, కల్చర్ మినిస్ట్రీ నా దగ్గర ఉంది. 3600 దేవాలయాలు కావచ్చు, ప్రాచీన కట్టడాలు కావచ్చు నా దగ్గర ఉన్నాయి. 3600లకు సంబంధించినటువంటి ప్రాచీన కట్టడాల్లో పక్కన ఉన్నటువంటి గోల్కొండ కావచ్చు, చార్మినార్ కావచ్చు, రామప్ప దేవాలయం కావచ్చు, 1000 స్తంభాల గుడి కావచ్చు, వరంగల్ పోర్టు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రకంగా 3600 ఈ దేశంలో ఉన్నాయి. అందులో సుమారు 2000కు పైగా కట్టడాలను విధ్వంసం చేయడం జరిగింది. 1000 స్తంభాల గుడి తీసుకున్నా, రామప్ప గుడి తీసుకున్నా, వరంగల్ పోర్టు తీసుకున్నా, అయోధ్య తీసుకున్నా, అనేక దేవాలయాలు, సోమనాథ్ దేవాలయం తీసుకున్నా, అనేక దేవాలయాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది.
అటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వాళ్ళు విజయం సాధించలేకపోయారు. ఈరోజు మరొకసారి నిరూపణ చేయడం జరిగింది. మా దేశం మీద ఆంగ్లేయులు దాడి చేసినా, వాళ్ళు పరిపాలించినా, మొఘలు పరిపాలించినా, మహమ్మదీయులు పరిపాలించినా, ఎవరు పరిపాలించినా కూడా భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క జీవన విధానము, భారతదేశం యొక్క గొప్పతనము ఎవరు ఏమీ చేయలేరు అని ఈరోజు మరొకసారి మనం ప్రపంచానికి మన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను మీ అందరి తరఫున ఆయన తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం కావచ్చు, లేక ఈరోజు నిర్మాణం చేసింది ఒక ప్రభుత్వ పరంగా నిర్మాణం చేయలే, న్యాయపరంగా సుప్రీంకోర్టులో వాదించి, వాదనలు వినిపించి, సాక్ష్యాలు చూపించి, అయోధ్యలో రాముడు జన్మించాడు, దానికి సంబంధించినటువంటి చరిత్ర న్యాయస్థానం ముందు పెట్టి, న్యాయస్థానాన్ని మెప్పించి, ఒప్పించి, ఈరోజు న్యాయస్థానం ఆమోదంతో, తీర్పుతో ఈరోజు అక్కడ అయోధ్యలో భవ్యమైనటువంటి రామాయణ నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఈరోజు నిర్మించినటువంటి దేవాలయం ఏదున్నదో అది రానున్న రోజుల్లో భారతదేశ ఐక్యతకు, సమైక్యతకు, సమగ్రతకు అద్దం పట్టబోతా ఉంది. రానున్న రోజుల్లో ఈ భారతీయులందరూ ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భాష అయినా అందరం ఒకటే అని ఈరోజు ఏక్ భాష ఏక్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్ అనే విధంగా ఈరోజు మనం నిరూపణ చేయబోతున్నాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఈరోజు మనం చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఘట్టము మనకందరికీ ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, భారత్ మాతా की, భారత్ మాతా की జై హింద్. Genius, Jai Shri Ram. Okay, one more time, and this time నేను ఈ కాలేజీకి రావడానికి ప్రత్యేకత ఉంది. ఈరోజు ఇక్కడికి రావడానికి ఇంత బిజీ ఉండి కూడా ఇక్కడ రావడం ఏదైతే ఉన్నదో అది నా బాధ్యతగా, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నా బాధ్యతగా భావించొచ్చాను. ఎందుకంటే ఈ యొక్క విద్యా సంస్థ వ్యవస్థాపకులు మాకందరికీ స్ఫూర్తిదాత స్వర్గీయ జి పుల్లారెడ్డి గారు రామాయణ నిర్మాణం కోసము దేశంలో ఆ రోజు ఉద్యమం జరుగుతున్నప్పుడు, రామజన్మ ఉద్యమం జరుగుతున్నప్పుడు వారు విశ్వ హిందూ పరిషత్కు ఆల్ ఇండియా అధ్యక్షులుగా ఉన్నారు. వారి నేతృత్వంలో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి అయినటువంటి అశోక్ సింగ్ గారి నేతృత్వంలో ఈ ఉద్యమము ఉధృతం కావడం జరిగింది. అనేక సార్లు పుల్లారెడ్డి గారు కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఈ ఉద్యమంలో అత్యధికమైనటువంటి ఆర్థిక సహాయం ఉద్యమానికి ఇచ్చింది ఎవరంటే ఈ దేశంలో మీ విద్యా సంస్థ వ్యవస్థాపకులైన పుల్లారెడ్డి గారు. ఆయన ఈరోజు స్వర్గంలో ఉంటారు. కానీ ఈరోజు వారి యొక్క ఆత్మకు నిజంగా, ఎందుకంటే చివరి శ్వాస వరకు వారు రామజన్మభూమి కోసం ఉన్నారు. వారిని అనేకమైనటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి టెర్రరిస్టు సంస్థలు కూడా పుల్లారెడ్డి గారిని చంపేస్తాము అని బెదిరించినప్పటికీ కూడా ఆ వయసులో కూడా ఏ మాత్రం వనకకుండా బెనకకుండా ధైర్యంగా ఆ రోజు ఆయన ఉద్యమంలో ఉన్నారు. చివరకు ప్రభుత్వమే ఆయనకు పోలీసు సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి వ్యక్తికి ఈరోజు నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యత మనదని చెప్పి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఈరోజు ఈ విద్యా సంస్థకు వచ్చి వారి విగ్రహాల దగ్గర, వారి యొక్క సతీ సమేతంగా ఉన్నటువంటి విగ్రహాల దగ్గర ఈరోజు నివాళులు అర్పించడం కోసం రావడం జరిగింది. నిజంగా పుల్లారెడ్డి గారు గొప్ప వ్యక్తి. అందుకే నేను చెప్తాను, మీరు అందరూ అమరయ్యారు. జీ పుల్లారెడ్డి,
గట్టిగా చెప్పాలి. జి పుల్లారెడ్డి గారు, జి పుల్లారెడ్డి గారు. జై హింద్. నేను చెప్పాలనుకున్నది మీరు చెప్పేశారండి. So one more time, I wanted you to dedicate Jai Shri Ram to late Shri G. Pullareddy Garu, but this time he should be able to hear it. Jai Shri Ram. Jai Shri Ram. Okay, Jai Shri Ram. Jai Shri Ram. Jai Shri Ram. Jai Shri Ram. Thank you. గౌరవనీయులైన మినిస్టర్ గారు మన కాలేజ్కి వచ్చి మనతో ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు we are very grateful అండి. We spoke about this in the morning. Today we are celebrating two things. One is the Ayodhya temple Ram Pratishta, and two is the fight that our founder has done over the last 3 decades. There were days when we were children, when he had these threats and we couldn't go out of the house because we were locked in the house and he couldn't move out of the house. So from those days to today, wherever he is watching, and he is extremely happy, extremely proud of today's achievement. And as Minister Garu has mentioned, today is not just about one temple or one idol or about one religion. It is about the unity of our country, and it is how much we've achieved, and because of which internationally we've been recognized, appreciated for our efforts. So though this fervor might fade over the next couple of days, we hope that this unity continues, and we hope that as a country we will do much bigger things, and in GNITS as women have to do much more. This was the dream of G. Pullareddy Garu, that women should lead the economy tomorrow. We have to be in business, we have to be financially independent, we have to lead in politics. So he wants to see this happen, and we will all make it happen for him. Jai Hind. Thank you. We also have Vaishnavi with us. We want you to come and wish us. Come. So Vaishnavi, మన మినిస్టర్ గారి కూతురు కావ్యక్క గారు మిస్సింగ్ ఇక్కడ, బట్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అదర్వైజ్ అక్క డెఫినెట్గా వస్తారు. సో అక్క లేరు కాబట్టి వైష్ణవి విల్ విష్ us. Good afternoon, everyone. Firstly, I'd like to wish you all good luck for your exams. I heard today you are getting late for your exams, so yeah. Thank you for being here today for the Ayodhya Pran Pratishtha program, and I actually didn't know the history of G. Pullareddy Garu. It's quite eye-opening today that it was such a rich and great person that he was. So yeah, the faculty and the students, good luck for your future endeavors, and thank you. Thank you. So that is again from a very powerful woman, a future leader. Big hand for her. గౌరవనీయులైన మంత్రి గారిని సన్మానించవలసిందిగా కళాశాల వైస్ చైర్మన్ వర్యులు మరియు ప్రిన్సిపల్ సార్. Sri Jagannatha, and now it's Ayodhya. The long wait of 566 years, these years of constant struggle and perseverance has finally come to an end. We have the abode of Ram Lalla open for all of us to take blessings and to witness the holy eyes of the deity. Our temple, our pride. We are all grateful that we are born in this era and witnessing with pride the upholding of Sanatana Dharma and righteousness. We are in the euphoria of the new dawn. This day is more special for us GNITians due to the legacy of our founder, G. Pullareddy Garu, and his significant part in the Ram Mandir Andolan. This video will highlight the contribution of G. Pullareddy Garu.
అయోధ్య రామజన్మభూమి ఆందోళన అని మాట పలికితే దాని వెనక మరొక అవిస్మరణీయ దిగ్గజం స్వర్గీయ పుల్లారెడ్డి గారు. ఆ రోజుల్లో కోర్టులో కేసు వాదించడానికి రోజుకు ₹1,00,000 ఖర్చు వస్తున్నందున ఢిల్లీ విహెచ్పి కార్యాలయంలో ఆర్థిక సంకటం ఏర్పడింది. కోశాధికారిగా ఉన్న పుల్లారెడ్డి గారి దగ్గరికి అశోక్ సింఘల్ గారు వచ్చారు. అప్పటికి 25 లక్షలు సమీకరించాలి. ₹1,00,000 సంగ్రహించడం అప్పటికప్పుడు కష్టంగా ఉన్న సమయంలో బాధపడుతూ హైదరాబాదొచ్చారు. పుల్లారెడ్డి గారి ఇంట్లో కూర్చొని మాట్లాడుతుండగా ఇంట్లోకి వెళ్లి చేతితో ₹2,00,000 అశోక్జీ చేతిలో పెట్టి సాయంత్రానికి మరో 10 లక్షలు ఆ తర్వాత మిగతావి సమకూర్చుదాము అంటూ రామజన్మభూమి కేసు మనకు విజయం చేకూరే వరకు వాదించవలసిందే, దాని కొరకు పోరాడవలసిందే, ఎక్కడికైనా ఎంత దూరమైనా ఎన్ని త్యాగాలకైనా వెరవకుండా ముందుకు వెళదాం, కేసు విషయంలో అంతరాయం కలగకూడదంటూ భరోసా ఇవ్వడమే కాక ఎర్రమంజిల్లో ఉన్న తన ఇంటి ముందుకు తీసుకువచ్చి అశోక్జీ చేతులు పట్టుకుని నేను బతికుండగా కోశాధికారిగా ఉండగా కేసుకు సంబంధించిన ధనం తక్కువ కానివ్వను, అవసరమైతే ఈ ఇల్లు అమ్మేద్దాం, ఆమె ₹1,00,000 విలువ చేసే నగలు అమ్మివేద్దాం అంటూ భార్య నారాయణమ్మ గారితో సహా అశోక్జీ చేతులు పట్టుకుని ప్రార్థించాడు. అశోక్ సింఘల్ కన్నీటి పర్యంతమై ఆనందాశ్రువులు కళ్లల్లో సుడులు తిరుగుతుండగా నీవంటి కుమారులు జన్మించినందుననే భరతమాత శిరస్సు ఉన్నతంగా నిలిచి ఉంది, అపజయం అన్నది లేదు, ఎప్పుడూ తలవంచి రావలసిన అవసరం రాదంటూ భరతమాత ప్రియపుత్రుణ్ణి ఆలింగనం చేసుకున్నారు. ఆలింగనం చేసుకుని పుల్లారెడ్డి గారి భుజాన్ని ఆనందపు ఆశ్రువులతో తడిపేశారు కీర్తిశేషులు అశోక్ సింఘల్జీ. ఇటువంటి ఎందరో త్యాగధనుల యొక్క కృషి, బలిదానాలైన వారి ఆత్మతర్పణం, తమ రక్తాన్ని చెమటగా మార్చిన అనేకమంది హిందూ ధర్మ రక్షకులైన వారి త్యాగఫలమే రామజన్మభూమి ఆందోళన. దాని విజయం వాళ్ళందరి స్మృతులకు అంకితం. యావత్ ప్రపంచం గత కొంత సమయం క్రితం ఎప్పుడెప్పుడు అయోధ్యలో శ్రీరామ జన్మభూమి లోపల నిర్మాణమైనటువంటి భవ్య రామ మందిరం లోపల ప్రాణ ప్రతిష్ఠ కాబడినటువంటి రామ్లలా దర్శనం చేస్తూ యావత్ ప్రపంచం జగమంతా రామమయమైపోయింది. ఈ తరం మనందరం కూడా అదృష్టవంతులం. ఈ తరానికి మనం ఈ కళ్ళతోటి 500 సంవత్సరాల యొక్క పోరాటాల ఫలితంగా నిర్మాణమైనటువంటి రామ మందిరం లోపట, భవ్య రామ మందిరం లోపట ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నటువంటి రామ్లలా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మన కళ్ళతోటి చూసేటువంటి అదృష్టం ఈ జన్మకు మనకు వచ్చింది. నారాయణమ్మ కాలేజీ విద్యార్థులుగా మీరందరూ మరొక్కసారి సగౌరవంగా జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ఆ యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం లోపల మరొక్కసారి మనందరం కూడా నినదించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కార్యక్రమంలో వస్తూనే పుల్లారెడ్డి గారి, స్వర్గీయ పుల్లారెడ్డి గారి దంపతుల యొక్క విగ్రహాలకు పుష్పాంజలి అర్పించి రావడం జరిగింది. ఒక మహనీయుడు నడయాడినటువంటి ప్రాంతం ఇది. ఇది కళాశాల ప్రాంగణం. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే నిజంగా అయోధ్య హృదయంలో మీరున్నట్టు. అయోధ్య గురించి పరితపించినటువంటి హృదయం, అయోధ్య గురించి పరితపించినటువంటి, నడిచినటువంటి పాదస్పర్శం ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఇక్కడ ఉన్నాం. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర శాఖ సహకార్యదర్శిగా ఇంతకుముందు ఏ విధంగానైతే కిషన్ రెడ్డి గారు బాధ్యతగా మేము ఇక్కడికి వచ్చామని అన్నారో, నాకు స్వర్గీయ పుల్లారెడ్డి గారితో వారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిలో ఉన్నప్పటి నుంచి నేను కూడా కమిటీలో మెంబర్గా ఉండేది. అదేవిధంగా ఇప్పుడు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులుగా రాఘవరెడ్డి గారు ఉన్నారు, నేను కార్యదర్శిగా ఉన్నాను. ఆ కుటుంబం నుంచి చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని నేను.
ఆ కుటుంబం చేసినటువంటి త్యాగాలు, సమర్పణ భావాన్ని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిని. కాబట్టి నేను బాధ్యతగా ఆ మహనీయునికి నివాళులు అర్పించాలి. ఈ ఆనందకరమైనటువంటి క్షణాలు మీ అందరితోటి కలిసి పంచుకోవాలనేటువంటి ఆతృతతోటి మనం ఇక్కడికి వచ్చాం. ఇవాళ రామ మందిరం 22 జనవరి రోజున మనం ప్రాణప్రతిష్ఠ చేసుకుంది కేవలం ఒక మందిరం కాదు. ఇదందరం కూడా మనం శ్రద్ధగా వినాలా. ముఖ్యంగా ఈ తరం మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఇవాళ మనం కేవలం ఒక మందిరాన్ని నిర్మాణం చేసుకోలేదు. ఈరోజు సగర్వంగా నిర్మాణమైంది భారత జాతి స్వాభిమాన మందిరం. ఈ జాతి ఎన్నడూ తల వంచదు. వేల సంవత్సరాలు ఈ సంస్కృతి పైన, ఈ దేశం మీద ఎన్ని దాడులు జరిగినా ఏనాడు నా జాతి తల వంచదు అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఈ రోజు రామ మందిర నిర్మాణం. నిత్యం రాముడంటే సత్యం, రాముడంటే ఆశయం, రాముడంటే ఆదర్శం, రాముడంటే పౌరుషం, రాముడంటే పరాక్రమం. యుగ యుగాలుగా రాముని ఆదర్శంగా తీసుకొని జాతి పయనం సాగించింది. రామాయణం ఈ దేశ అఖండతను సాధించింది. మహాభారతం ఈ దేశ అఖండతను సాధించింది. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు ఈ దేశం యొక్క అఖండతకు చిహ్నాలు. ఈ దేశం మీద దురాక్రమణదారులు దాడులు జరిపి 1528వ సంవత్సరం లోపల మనందరి హృదయంలో నెలకొన్నటువంటి మర్యాదా పురుషోత్తముని యొక్క మందిరాన్ని, ఈ జాతి యుగ యుగాలుగా ఆదర్శంగా స్వీకరించినటువంటి ధర్మానికి ప్రతిరూపమైనటువంటి రామచంద్రుడు జన్మించినటువంటి రామ జన్మభూమి లోపల భవ్య రామ మందిరాన్ని విధ్వంసం చేసి ఒక అహంకార పూరిత కట్టడాన్ని, ఈ దేశం యొక్క స్వాభిమానాన్ని దెబ్బతీయాలా, ఈ దేశం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలా, ఈ దేశంలో ఒక ఆత్మ న్యూన్యతా భావాన్ని నింపాలని చెప్పి ఏదైతే అహంకార పూరితమైనటువంటి కట్టడాలు కట్టిందో ఆ రోజు నుంచి కూడా జాతి పోరాటం చేస్తూ వచ్చింది. 1728 లోపల బాబర్ సేన కత్తులు బట్టి రామ మందిరం యొక్క రామ జన్మభూమి లోపల ఉన్నటువంటి మందిరాన్ని ధ్వంసం చేస్తుంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆ మందిరాన్ని కాపాడుకోవడం కోసం తమ దేహాలను అడ్డం పెట్టారు. 76,000 మంది దేహాలు రక్తాన్ని చిందించినాయి. కత్తి పట్టుకొని వచ్చినటువంటి సైన్యం కూడా రామ మందిరం యొక్క పునాదులను పెగిలించలేకపోయింది. తోక ముడిచి పారిపోయింది. అహంకార పూరితమైనటువంటి గుమ్మటాలు మాత్రమే కట్టుకోగలిగింది. ఆనాటి నుంచి 1728 నుంచి 1992 డిసెంబర్ 6 ఈ చరిత్ర ప్రతి ఇంటి లోపల మీరు ఈరోజు చెప్పాలా, మీ మిత్రులందరూ కూడా ఈ చరిత్ర చెప్పాలా. ఇది కేవలం ఒక మందిరం కోసం సాగినటువంటి ఉద్యమం కాదు, జాతి పునర్నిర్మాణం కోసం సాగినటువంటి ఉద్యమం, జాతి సార్వభౌమత్వాన్ని చాటుకోవడం కోసం సాగినటువంటి ఉద్యమం, మనదైనటువంటి గొప్పదైనటువంటి సాంస్కృతిక పునర్వైభవాన్ని సాధించడం కోసం 1728 నుంచి 1992 డిసెంబర్ 6వ తేదీ వరకు 77 సార్లు ఉద్యమాలు జరిగినాయి. 77 పోరాటాలు జరిగినాయి. గురు గోవింద్ సింగ్ మహారాజు ఔరంగజేబు తోటి పోరాటం చేసిండు రామ జన్మభూమిలో ఒక మందిర నిర్మాణం కోసం. 4.5 లక్షల మంది రామ భక్తులు బలిదానం చేసిండ్రు అయోధ్యలో రామ మందిరం యొక్క పునర్నిర్మాణం కోసం. 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత జాతి కల ఆకాంక్ష నెరవేరింది. ఈ రోజున స్వయంగా మన రామచంద్రుడు, మన రాముల వారు, మన హృదయంలో నెలకొన్నటువంటి రాముల వారు తన పుట్టినటువంటి జన్మభూమి లోపల తనకింత ఇంటి కోసం, మనం అందమైనటువంటి ఇళ్లలో ఉన్నాం, మన స్తోమత తగ్గట్టు ఉన్నాం, డూప్లెక్స్లలో ఉన్నాం, కానీ నా రాముడు తన మందిరం కోసం, తన ఇంటి కోసం, ఈ దేశం లోపల, ఆయన రాజ్యం లోపల, ఆయన జన్మభూమి లోపల మందిరం కోసం 134 సంవత్సరాల న్యాయ పోరాటం చేసిండు శ్రీరాముడు. ఇది చరిత్ర, మందిరం యొక్క చరిత్ర. 1885 నుంచి మొదలు పెడితే 9 నవంబర్ 2019 లోపల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇది రామ జన్మభూమి అని ప్రకటించే వరకు, తీర్పిచ్చే వరకు
134 సంవత్సరాల న్యాయ పోరాటం మన రాముడు చేసిండు. ఈ దేశం ఎన్ని దాడులను చూసింది. మొఘలుల దాడులను ఇప్పటికీ మన పాఠ్య పుస్తకాల్లో కూడా వాళ్ళని హీరోలుగా చేసి చదువుకుంటున్నాం. దాని దోపిడీ దొంగల చరిత్రను మనకు బోధిస్తా ఉన్నారు. మొఘలుల యొక్క విధ్వంసం 800 పైచిలుకు సంవత్సరాలు ఈ దేశం చూసింది. చట్టాల ముసుగు లోపల ఈ దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలనేటువంటి బ్రిటిష్ పాలన చూసింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 15 ఆగస్టు 1947 లోపల మతం ఆధారంగా ఈ దేశాన్ని 3 ముక్కలు చేసుకొని కూడా రామయ్యకు మందిరం నిర్మిద్దాం, శ్రీకృష్ణునికి మందిరం నిర్మిద్దాం మధుర లోపల, కాశీ విశ్వనాథునికి కాశీ లోపల మందిరం నిర్మిద్దామంటే ఈ గుహానా సెక్యులర్ విధానాలు ఈ దేశం లోపల రాముడు ఉన్నాడా, రాముడు వాస్తవమా, రాముడు అబద్ధం, రాముడు అభూత కల్పన అని మాట్లాడిండు. ఎంత హృదయాలను బాధ పెట్టిండ్రు. హిందువుల యొక్క విశ్వాసాలను అణువణువున కించపరిచిండ్రు. ఒక ఆయన రామ జన్మభూమి లోపల మందిరం ఎందుకు, హాస్పిటల్ కట్టాలని మాట్లాడిండు. ఒక ఆయన రామ జన్మభూమి లోపల ఒక మంచి కాలేజీ కడితే సరిపోతుంది కదా అన్నాడు. అక్కడితో ఆగినరా. మన యొక్క విశ్వాసాలను గాయపరచడానికి నా రాముడు జన్మించినటువంటి రామ జన్మభూమి లోపల పబ్లిక్ టాయిలెట్ కట్టాలనేటువంటి రాజకీయాలు కూడా చూసినాం. ఆ రకమైనటువంటి ప్రకటనలు ఏ రకంగా ఈ యొక్క హిందూ సమాజాన్ని గాయపరిచినాయో. లేడన్నాడు, రాముడు లేడని చెప్పిండ్రు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 23 డిసెంబర్ 1949 రోజున, అంతకంటే ఒక రోజు ముందు సంఘటన నేను చెప్తాను. సోమనాథ మందిరాన్ని 17 సార్లు ధ్వంసం చేసిండ్రు. 17 సార్లు పునర్నిర్మాణం చేసుకుంది జాతి. 9 నవంబర్ 1947 లోపల ఆనాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథం మందిరం దగ్గర సముద్రపు జలాలను చేతిలో పెట్టుకుని ఒక ప్రతిజ్ఞ చేసిండు. ఈ దేశం లోపల రామ మందిరం నిర్మాణం కావాలా, ఈ దేశం లోపల కృష్ణ మందిరం నిర్మాణం కావాలా, ఈ దేశం లోపల కాశీ విశ్వనాథుని మందిరం పునర్నిర్మాణం కావాలి. ఇవి కేవలం మందిరాలు కాదు, ఈ దేశం యొక్క స్వాభిమాన మందిరాలు, ఈ దేశం యొక్క స్ఫూర్తి కేంద్రాలు, ఈ దేశం యొక్క ప్రేరణా కేంద్రాలు. స్వామి వివేకానంద కళలను మనం నిజం చేయాలంటే, భారత మాత మళ్ళీ విశ్వగురు స్థానాన్ని అలంకరించాలంటే ఈ దేశానికి స్ఫూర్తి కేంద్రాల పునర్నిర్మాణం కావాలనేటువంటి సంకల్పం నాటు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకుంటే, ఆనాడున్నటువంటి ప్రభుత్వం 23 డిసెంబర్ 1949 ఆనాడున్నటువంటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశంలో రామ మందిరంలో ఉన్నటువంటి విగ్రహాలను తీసేయండి, తొలగించండి అని చెప్పి ఆనాటి కలెక్టర్ని ఆదేశించింది. అలాంటి ప్రభుత్వాలను ఈ దేశం చూసింది. మధుర శ్రీకృష్ణ మందిరాన్ని ఒక బోగస్ ట్రస్ట్ సృష్టించి షహీ ఈద్గా దర్గాకు అప్పగించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా ఈ దేశం చూసింది. ఎర్రకోట మీద నుంచి మళ్ళీ రామ జన్మభూమిలో కూడా బాబర్ మసీదు పునర్నిర్మిస్తామని మాట్లాడినటువంటి పివి నరసింహారావుని ఈ దేశ ప్రధానిగా చూసింది. దేశమంతా అయోధ్య రామ మందిర నిర్మాణం కావాలని కోరుకుంటుంటే, ఈ దేశంలో కూడా అనువనున్న రాముని ఆనవాళ్లు ఉంటే ఆ ఆనవాళ్లను చెరిపే ప్రయత్నాలు కూడా, కుట్రలు కూడా సాగినాయి. మనందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల క్రితం రామసేతు విధ్వంసానికి పూనుకున్నారు. రామసేతును ధ్వంసం చేయాలని కూర్చున్నారు. రాముడు నిజంగా ప్రేమకు చిహ్నం ఏదంటే ఇవాళ ఒకప్పుడు సమాధులు చూపెట్టిండ్రు. సమాధుల చరిత్ర కాదు మన దేశ చరిత్ర, సమాధుల చరిత్ర కాదు మన దేశ చరిత్ర, నిర్మాణాల చరిత్ర మన దేశ చరిత్ర. రిపబ్లిక్ డే సాక్షిగా ఇంకో 4 రోజులైతే మనం రిపబ్లిక్ డే చేసుకుంటాం. రిపబ్లిక్ గణతంత్ర వేడుకల సాక్షిగా దేశ చరిత్ర ఏంటంటే సమాధుల చరిత్ర, దోపిడీదారుల చరిత్రను బోధించారు. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. ఇవాళ గంగకు హారతి ఇవ్వడం నా దేశ సంస్కృతి, అయోధ్యలో రామ మందిరం నిర్మించడం నా దేశ సంస్కృతి అని సగర్వంగా మనం రాముడు వేడని సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చినటువంటి ప్రభుత్వాలను మనం చూసినాం. రామ విగ్రహాలను తొలగించండి అని చెప్పిన ప్రభుత్వాలను చూసినాం. కానీ ఇవాళ మన దేశ ప్రధాని కొంత సమయం క్రితం మనం చూసిన గర్వకారణం నిజంగా ఇదంతా. మనకు ఈ అద్భుతమైనటువంటి క్షణాలను చూసేటువంటి అదృష్టం మనందరికి వచ్చింది.
140 కోట్ల మంది రాముని యొక్క వారసులకు ప్రతినిధిగా రామ్ లలా సగర్వంగా రామునికి పాదాలను పట్టుకొని రాముని యొక్క పాదాలను మోస్తూ గర్భాలయంలో పాల్గొన్నటువంటి ప్రధానిని ఈనాడు ఈ దేశం చూస్తాం. ఒకసారి కరసేవకుల త్యాగాలను స్మరించి నేను ముగిస్తాను. స్వర్గీయ పుల్లారెడ్డి గారు అయోధ్య ఉద్యమానికి దశను చూపించినటువంటి వ్యక్తుల లోపల వారు మొదటి శ్రేణిలో ఉంటారు. చూసినాం మనం. వేలాది మంది స్వాతంత్ర భారతదేశం లోపల నేను 1528 నుంచి చరిత్ర చెప్పుకొచ్చిన కాదు, 1990 లోపల 1992 లోపల జరిగినటువంటి కరసేవలలో వేలాది మంది రామభక్తులు, నిరాయుధులైనటువంటి రామభక్తులు, నా రామునికి ఇంత గుడి కావాలని కోరుకున్నటువంటి రామభక్తులు, రామనామ జపం చేస్తూ రాముని యొక్క సన్నిధి లోపల కూర్చున్నటువంటి రామభక్తుల పైన నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి వేలాది మంది శవాలను, కనీసం ప్రపంచం దృష్టికి వస్తుంది, ఈ శవాలు ఇక్కడే ఉంటే ప్రపంచం దృష్టికి వస్తుందని చెప్పి శవాలను కూడా కనబడనీయకుండా గోనె సంచులలో వేసి అవి ఎక్కడ తేలుతాయో అని చెప్పి అందులో బండరాలు వేసి సరయు నది లోపల నీళ్లను మొత్తం కూడా రక్తంతో నింపినటువంటి రక్త చరిత్ర పోరాటాల ఫలితం ఇవాళ అయోధ్యలో ఆ త్యాగాల ఫలితమే ఇవాళ అయోధ్య రామ మందిరం. ఈ తరానికి తెలియాలి ఎందుకు ఈ జాతి 500 సంవత్సరాలు పోరాడింది, ఎందుకు ఈ జాతి ఈ దేశంలో కూడా రామ మందిరం లేనటువంటి గ్రామం ఉండదు. 6,54,000 గ్రామాల లోపల రామ మందిరాలు ఉన్నాయి. ఈ దేశంలో కూడా 5,536 నగరాలకు పట్టణాలకు రాముని పేరున్నది. ఎందుకోసం రామ మందిరం కోసం ఈ జాతి సాగించింది పోరాటం. తన యొక్క అస్తిత్వం, రాముడంటే ఈ దేశం అస్తిత్వం, రాముడంటే ఈ దేశ చరిత్ర, రాముడంటే భారత్, రాముడంటే భారతీయత, రాముడంటే రాష్ట్రం, రాముడంటే రాష్ట్రీయత, ఈ దేశం గుండె చప్పుడు జై శ్రీరామ్. అందుకే ఈ ప్రజలు యుగ యుగాలుగా ఆరాధనీయుడైనటువంటి రాముని యొక్క రామ జన్మభూమి లోపల మందిర నిర్మాణం కోసం ఒక్క అడుగు కూడా వెనుకడిగేసేది లేదనేటువంటి పోరాటాలు చేసింది. ఈనాడు స్మరించుకోవాలి. ఈరోజు మొత్తం ఇదే పని మనం స్మరించుకోవాలి. ఉద్యమాలను స్మరించుకోవాలి, త్యాగాలను స్మరించుకోవాలి, బలిదానాలను స్మరించుకోవాలి. పుల్లారెడ్డి గారి గురించి కళ్ళకు నీళ్ళు వచ్చేటువంటి సంఘటన. ఇవాళ ఈ ఆస్తులన్నీ కూడా మనం కూర్చున్నటువంటి కాలేజీతో సహా ఈ ఆస్తులన్నీ కూడా రామ మందిరం కోసం సమర్పించడానికి సిద్ధపడ్డటువంటి ఒక మహనీయుడు. అయోధ్య ఉద్యమం లోపల అశోక్ సింఘాల్జీ గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా పుల్లారెడ్డి గారి ఇంట్లోనే బస చేసేది, నైట్ స్టే చేసేది. రాత్రంతా అశోక్ సింఘాల్జీ ఏదో కలతగా ఉండడం గమనించినటువంటి పుల్లారెడ్డి గారు అశోక్ సింఘాల్జీ ఆనాటి విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు. ఎందుకు మీరు ఆవేదన ఉన్నారంటే అయోధ్య ఉద్యమంలో వస్తున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే ఉందో దాని గురించి విన్నాం. నారాయణమ్మ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. పుల్లారెడ్డి గారు లోపలికి వెళ్ళి ఆ బీరువాలో ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు పట్టుకొచ్చి, ఇంకొక విషయం చెప్పలే, అందులో నారాయణమ్మ గారి గాజులు కూడా పట్టుకోవచ్చు. అశోక్ సింఘాల్జీ చేతిలో పెట్టి బయటికి దొరికొచ్చిండు. తన ఇల్లు చూపెట్టిండు. నేను అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన అశోక్జీ, నేను ఈ ఆస్తులతోటి పుట్టలేదు, కష్టపడి పైకి వచ్చిన. ఇవాళ నా పిల్లలందరూ కూడా సెటిల్ అయిపోయారు. ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు నేను సంపాదించిన. రామునికి ఇల్లు లేకపోతే నాకు ఇల్లు అవసరమా? నా రాముడే ఇల్లు లేకుండా ఉంటే ఈ భవంతులు నాకెందుకు? అవసరం వస్తే నా యావదాస్తిని అమ్మేస్తా. నేను ఉంటున్న ఈ ఇల్లును మొదటగా అమ్మేస్తా. నేను ఎక్కడుంటున్నా రాముడే చూసుకుంటాడు. కానీ
రాముని ఇల్లు కోసం మనం పోరాడడం మనకు ముఖ్యం. చూడండి ఆ ఉదయం, ఆ త్యాగం. అటువంటి మహనీయుల యొక్క సంకల్ప ఫలితమే ఈనాడు నిర్మాణమైనటువంటి రామ మందిరం. ఒక్క కథ లేదు ఇందులో, ఒక్కొక్క కథ వెలుగు చూస్తుంది. ఒక అమ్మ 32 సంవత్సరాలుగా మానవవ్రతం చేస్తుంది అయోధ్య రామ మందిరం కోసం. ఒక తండ్రి అయోధ్యలో కరసేవకులపైన ఫైరింగ్ అయిన రోజు నుంచి కూడా పాదరక్షలు వదిలేసేసి, ఏ రోజైతే అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మాణం అవుతుందో ఆ రోజే నేను పాదరక్ష వేసుకున్నాను. ఒక్కొక్క రకమైనటువంటి దీక్షలు, ఒక్కొక్క రకమైనటువంటి సంకల్పం. ఈనాడు దేశ ప్రధాని అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ లోపల పాల్గొనడానికి 11 రోజుల నుంచి ఆహారం స్వీకరించలేదు. నాకు ఇప్పుడే ఆకలిస్తుంది, ఇక్కడ తినాలా? 11 రోజుల నుంచి కేవలం మంచినీళ్లు స్వీకరించి, కేవలం మంచినీళ్లు మాత్రమే తీసుకొని రామనామ జపం చేస్తూ రాముడు నడయాడినటువంటి పుణ్యక్షేత్రాలు, రామునితోటి అనుబంధం ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ధనుష్కోటి, రామేశ్వరం, ఆ విధంగా శ్రీరంగం, లేపాక్షి, ఇటువంటి రామాయణంతో ముడిపడి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో గత 6 రోజులుగా పర్యటిస్తూ ఈరోజు అయోధ్య నగరానికి చేరుకొని ఈ రోజున భవ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తన చేతుల ద్వారా మనందరి పక్షాన పూర్తి చేసింది. మనందరికి కూడా అక్షింతలు వచ్చినాయా? మన ఇళ్లకు వచ్చినాయా? ఈ రోజున మనం ఆ అక్షతలు స్వయంగా రామచంద్రుని గర్భాలయం నుంచి పూజించబడి ఆ యొక్క విగ్రహం స్పర్శించబడ్డటువంటి అక్షతలు ఈ రోజున మన ఇంటింటికి చేరినాయి. తప్పకుండా ఆ అక్షతలతోటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. భవ్యమైనటువంటి దీపావళి ఉత్సవాన్ని మనం చేసుకోవాలి. ఇవాళ ఈరోజు రాత్రి దీపోత్సవం చేసుకోవాలా. 500 సంవత్సరాల పోరాటానికి ప్రతీకగా, పంచభూతాలకు ప్రతీకలుగా కనీసం 5 దీపాలు వెలిగించమని ట్రస్ట్ పిలుపునిచ్చింది. కాబట్టి మరొక దీపావళి ఇవాళ శాటిలైట్లు రెడీ ఉన్నాయి ఫోటోలు తీయడానికి భారతదేశం ఎట్లుంటుందో అని. భారతదేశం వెలుగుల ఒక భారతదేశమే కాదు, మొత్తం ప్రపంచమే ఉప్పొంగిపోతా ఉంది, దీపోత్సవానికి సిద్ధమవుతా ఉంది. సాయంత్రం దీపోత్సవం బ్రహ్మాండంగా చేసుకుందాం. నేను బాధ్యతగా, నిజంగా ఇది నా అదృష్టం. ఈ రోజున ఇక్కడ ఈ కళాశాల ప్రాంగణం లోపల పుల్లారెడ్డి గారు నడయాడినటువంటి ప్రాంగణం లోపల ఏ రామ మందిరం నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం అయితే పరితపించినటువంటి ఆ హృదయ స్పందన తాకినటువంటి నేల లోపల ఆయన లక్ష్యం కారణంగా, ఆయన ఆదర్శ కారణంగా తీర్చిదిద్దబడుతున్నటువంటి మీ అందరి మధ్యన ఈ యొక్క రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ వేడుక లోపల ఉండడం నిజంగా నా అదృష్టం కూడా భావిస్తూ మరొకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు, అభినందనలు. మనందరం కూడా రాబోయే తరాల లోపల మీరు రాసి పెట్టుకోండి. దేశ చరిత్ర మారబోతా ఉంది. ప్రపంచం మొత్తం మన దిక్కు చూస్తూ ఉంది. రాబోయే రథసారథులు మీరే. ప్రపంచాన్ని మళ్ళీ భారత మాతను విశ్వగురువుగా నిలబెట్టేది ఎవరి మీద? భుజస్కంధాల మీద ఉందంటే మీ భుజస్కంధాల మీద ఉంది. మొత్తం ప్రపంచం ఇవాళ మన దిక్కు చూస్తుంది. భారత్ మాత్రమే ప్రపంచాన్ని శాంతిని సాధించగలుగుతుంది. భారత్ మాత్రమే ప్రపంచం యొక్క సమగ్రతను, భారత్ మాత్రమే ప్రపంచం యొక్క సమృద్ధిని సాధించగలుగుతుంది. భారత నాయకత్వం ప్రపంచం కోరుకుంటుంది. G20 సమావేశాల్లో మనం చూసినాం. భారత్ యొక్క నాయకత్వం గురించి ప్రపంచం ఏ విధంగా ఆశపడుతుంది, ఏ విధంగా ఆశతోటి ఉందో. భారత నాయకత్వం అంటే కేవలం ఒక ప్రధానులు, రాష్ట్రపతుల నాయకత్వమే కాదు, మీ నాయకత్వం, మీ అందరి నాయకత్వం ఇవాళ ప్రపంచం కోరుకుంటుంది. కాబట్టి మీరు మీ రంగాల లోపల ఆ రామచంద్రుల వారి ఆశీర్వాదంతో మీరు ఏ రంగంలో స్థిరపడ్డా భారత మాతను విశ్వగురు స్థానం లోపల స్వామి వివేకానంద కలలు గన్నడు. 130 సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద కన్యాకుమారి రాక్ మెమోరియల్ దగ్గర కూర్చొని కళ్ళ ముందర సాక్షాత్కారం వివేకానందని అడిగిండు. 3 రోజులు ఏం తపస్సు చేసినావు నువ్వు కన్యాకుమారి లోపల? సముద్రపు మధ్యన ఉన్నటువంటి ఆ రాయిశిల మీద కూర్చొని నువ్వు ఏం తపస్సు చేసినావు, నీకేం కనబడ్డదని అడిగితే
స్వామి వివేకానంద చెప్పిండు, భవిష్యత్తు భారతాన్ని నేను చూసిన, నా కళ్ళ ముందర సాక్షాత్కారమైంది. నా భారత మాత విశ్వగురు స్థానం పైన, ఆ సింహాసనం పైన అధిరోహించినటువంటి దృశ్యం నా కళ్ళతోటి చూసిన. భవిష్యత్తు భారత కళను సాకారాన్ని నిజం చేస్తుంది అనేటువంటి ఆ మహనీయుని యొక్క ఆశయం, యువత మీద ఆయన పెట్టుకున్నటువంటి ఆశయాలను నిజం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. రామ మందిరం నిర్మాణం అయిన తర్వాత దేశంలో అన్ని రంగాల్లో పట భవ్యమైనటువంటి అభివృద్ధి వైపు మనం పయనిస్తాము. జై శ్రీరామ్. For your remarkable insights, I request Dr. Ramalinga Reddy Sir, Dean Academics, to felicitate our guest. పెద్దయిన పేరు పుల్లారెడ్డి అని పెట్టుకున్నాడు, కానీ మనందరికీ అమ్మనైన ఫీట్ మాత్రం నేను పెట్టాను. పేర్లోనే పుల్లగా ఉంది, ఆయన అందించినంత ఫీటే. Singing a song for us, narrating the rich legacy of the Almighty. శ్రీరాముని రాజసేన కోరను దశరథ పూజాని పౌరులెల్లో పొంగిపోయరా మంగళ వార్త విని పౌరులెల్లో పొంగిపోయరా మంగళ వార్త విని కారు చిచ్చుగా మారెను కైక మందర మాట విని వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా వినుడు రామాయణ గాథ వినుడి మనసారా అనుక తెలిసి తెంచిన భూపతి నడిగిన వరములు ఆ తన్వి జరపు వలయ పట్టాభిషేకము భరతునికి పృథ్వీ మెరగ వలయ 14 ఏడులు రాముడు కారణవి చెలియ మాటకు అవును కాదని పలకడు పూజాని పూలే భూమిపై వినుడు రామాయణ గాథ వినుడి మనసారా వినుడు రామాయణ గాథ వినుడి మనసారా కౌసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి మోసమెరిగి సౌమిత్రి కటారి దోషలు రోసెల్లి దోషమని వెలుదీసి తమ్ముడి రాముడు దయశాలి వనవాస దీక్షకు సెలవు కోరి పినతల్లి పాదాల వ్రాలి మెడలి నాడు రాఘవుడు అడవికేగగా పడటి సీత సౌమిత్రి తోడు నీడగా మెడలి నాడు రాఘవుడు అడవికేగగా పడటి సీత సౌమిత్రి తోడు నీడగా గోడు గోడు నాయోధ్య గుళ్ళు మన్నది వీరకు మామనలేని వేడుకొన్నది అడుగుల బడి రాఘవా అడుగుల బడి రాఘవా ఆగమన్నది 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 అడలి అడలి కన్నీరై అరచున్నది. The corner of each Indian's heart today, we all wish
we could see the Prana Pratishtha of Ram Mandir live at Ayodhya. Nevertheless, at our premises, we will now virtually witness this and celebrate the milestone by playing the clipping of Prana Pratishtha. Through the clipping, we remember and extend our gratefulness to the contributors and the founders.